ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చిన్న పిల్లలంటేనే అల్లరి చేయకపోతే వారు పిల్లలే కాదు. అయితే వారు చేసే అల్లరిని ఓపికతో భరించాలి, ప్రేమతో పాఠాలు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఓ టీచర్ విచక్షణ కోల్పోయాడు. చిన్న పిల్లని కూడా చూడకుండా అల్లరి చేస్తుందనే కారణంతో బ్యాగ్తో చితకబాదాడు. అది కూడా తలపై. ఇంకేం ముందు టీచర్ చేసిన కోపిష్టి పని వల్ల ఆ విద్యార్థి తల ఎముకలు చిట్లిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే జరిగిన తప్పుకి బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపల్ కూడా విద్యార్థిని తల్లి పట్ల అమర్యాదగా మాట్లాడినట్లు తెలుస్తుంది. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాగశ్రీ 6వ తరగతి చదువుతుంది. అయితే రోజులానే ఈ రోజు కూడా స్కూల్కి వెళ్ళింది. క్లాస్ రూమ్లో నాగశ్రీ అల్లరి చేస్తుందని ఉపాధ్యాయుడు బాలిక తలపై బ్యాగ్తో బలంగా కొట్టాడు. ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన బాలిక తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలంటూ అల్లాడిపోవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు దెబ్బ బలంగా తగలడంతో పుర్రె ఎముక విరిగినట్లు తెలిపారు. హెడ్ స్కానింగ్ చేయగా పుర్రె సొట్టపడినట్లుగా కనిపించింది. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బిడ్డను ఈ పరిస్థితుల్లో చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. లక్షలు ఫీజులు కట్టి పిల్లలను స్కూళ్లకు పంపేది చంపుకోవడానికా, ఇలా చావ బాధించుకోవడానికా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తే బుద్ధి చెప్పాలి, లేదా మంచి మాటలతో భయపెట్టాలి. అంతేగాని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని టీచర్ పై మండిపడుతున్నారు. మీకు బాగలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి చూపిస్తామంటే బాధ్యత లేదా? ఎగతాలు చేస్తాడు వాడు. వాడు పొద్దుంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరు సమస్య వాడు? ఎవడో రావాల? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా ఇట్లా ఉంటారా? వాడు తాగుకున్నాడు ప్రిన్సిపల్, వాడిని పిలిపించండి, వాడు ఇక్కడే ఉంటాడు. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా చిత్తూరు జిల్లా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ కాల్లో ఉన్నారు. మంజునాథ్, అసలు ఏం జరిగింది? నిజంగా ఇంత దారుణంగా ఆ టీచర్ విద్యార్థిని ఎందుకు కొట్టాడు? ఒకసారి మనం ఆ ఎక్స్రే చూస్తుంటే, ఆ స్కాన్ చూస్తుంటేనే ఆ చిట్టి తల్లికి సంబంధించినటువంటి పుర్రె ఏ విధంగా అక్కడ క్రాక్ అయిందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిట్లినట్టు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఎందుకు ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ నెల 10వ తారీఖున పుంగనూరులోని స్కూల్లో నాగశ్రీ అనే అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. క్లాస్ లో అల్లరిగా అంటే తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలోనే ఆ హిందీ ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నాడు. పాప మాటికి పిల్లలతో మాట్లాడుతుండటంతో కోపం వచ్చిన హిందీ ఉపాధ్యాయుడు సలీం అంటే పాప తెచ్చుకున్న క్యారియర్ బ్యాగ్ తో, అంటే అప్పటికే ఆ క్యారియర్ బ్యాగ్ లో పుస్తకాలతో పాటు లంచ్ ఏదైతే వాళ్ళ అమ్మకు అమ్మాయికి ఇద్దరికి కలిసి తెచ్చుకున్న లంచ్ బాక్స్ కూడా ఉండింది. ఆ లంచ్ బాక్స్ బలంగా మోదడంతో ఆ అమ్మాయి ఏడుస్తూ తన తల్లికి వెళ్ళి చెప్పింది, నన్ను ఇట్లా పలానా ఉపాధ్యాయుడు ఈ విధంగా తల మీద కొట్టాడు అని చెప్పేసి. అప్పటికే తల్లి కూడా అదే స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. దీంతో సరే పిల్లలు అల్లరి చేస్తుంటే కొట్టడం సహజం కదా అనుకుని గుమ్మర అయిపోయింది. అయితే కొద్దిసేపటికి తలపైన బొడిప రావడంతో ఆ తల్లి పరుగున వెళ్ళేసి అమ్మాయిని పరీక్షించగా అప్పటికే తల మీద పెద్ద సైజు బొడిప రావడంతో దాన్ని రుద్దడంతో పాప తీవ్రంగా ఏడుపు సాగించింది. ఈ విషయం సంబంధిత ప్రిన్సిపాల్ కి, అంటే ఆ భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఈ విధంగా హిందీ మాస్టర్ సలీం అనే ఆయన నా కూతుర్ని కొట్టాడని చెప్పేసి ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యంకి తెలియజేయడంతో సుబ్రహ్మణ్యం ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం స్పందించకుండా కేవలం నవ్విన అంటే వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడని చెప్పేసి తల్లి ఆరోపిస్తోంది. ఈ విషయమై 2 రోజుల తర్వాత పాప ఇంటి దగ్గర ఏడుస్తూ జ్వరంతో పాటు విరేచనాలు, వాంతులు కూడా కావడంతో హాస్పిటల్ తీసుకెళ్లారు. మదనపల్లిలో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేసిన అనంతరం పాప ఎక్స్రే చేయడంతో పుర్రె మీద బలంగా కొట్టడంతో పుర్రె కూడా చిక్కినట్లు ఎక్స్రేలో మనకు స్పష్టంగా కనపడుతుంది. దీంతో
పాప పరిస్థితి విషమంగా ఉంది, మీరు మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు గాని తిరుపతికి గాని తీసుకెళ్లాలని వైద్యులు పాప తల్లికై సూచించారు. అంటే పాప పరిస్థితి చికిత్స నిమిత్తం బెంగళూరుకి తీసుకెళ్లాలంటున్నారు. అంటే ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఎలా ఉంది? అంటే భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు వైద్యులు? వైద్యులైతే పాప పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని చెప్తున్నారు. పుర్రె భాగం బాగా చిట్లడంతో అక్కడున్న సెన్సిటివ్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయని చెప్పారు. మెరుగైన వైద్యం ఇక్కడ మదనపల్లిలో లేదు, బెంగళూరు గాని తిరుపతి గాని తీసుకెళ్తేనే ఇది భవిష్యత్తులో పాపకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అక్కడైతే మెరుగైన వైద్యం చేయగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే ఎవరైతే సంబంధిత టీచర్ కావచ్చు, అక్కడున్న ప్రిన్సిపాల్ కావచ్చు, ఏమంటున్నారు? ఇప్పుడు తప్పు జరిగిపోయిందని ఏమన్నా క్షమించమని ఆడుకునే వాళ్ళని బ్రతిమలాడేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే ఇంకా కూడా బుకాయించే పరిస్థితి కనిపిస్తుందా? అయితే ఈ రోజు ఉదయం మా పాప అవ్వ ఎవరైతే ఉన్నారో ఆమె స్కూల్లో వెళ్ళి స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ తో గానీ ఆ టీచర్ సంబంధిత టీచర్ ఎవరైతే కొట్టారో సలీం గానీ మాట్లాడని వెళ్తే ఆమెను పాప అవ్వను స్కూల్ దగ్గరికి రానివ్వకుండా గేట్లు వేశారు. అదే విధంగా ప్రిన్సిపాల్ అందుబాటులో లేడు. ఎవరైతే కొట్టారో ఉపాధ్యాయుడు సలీం అతను కూడా ఈ రోజు స్కూల్కి రాకుండా సెలవు పెట్టాడు. రైట్ మంజునాథ్, థ్యాంక్ యూ. సో ఇది ఒక్కసారిగా ఆ పాప మీద జరిగినటువంటి ఏదైతే కొట్టాడో, ఎంత బలంగా దాడి చేశాడో, ఎంత బలంగా కొట్టాడో ఒకసారి స్క్రీన్ మీద హెడ్ స్కాన్, తలక తీసినటువంటి స్కాన్ రిపోర్ట్ మీద చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పుర్రె చిట్లినటువంటి భాగం చాలా స్పష్టంగా మీకు అక్కడ సర్కిల్లో, రౌండ్ సర్కిల్లో రెడ్ కలర్లో వేసినటువంటి ప్రాంతంలో మీరు చూడొచ్చు. పుర్రె అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఎంత బలంగా కొట్టినా కూడా చాలా బలమైనటువంటి, అక్కడ బలంగా మోదీతోనో లేదంటే ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగితేనో బలమైనటువంటి ఆయుధంతోనో ఇనుప రాడ్లతోనో కొట్టితే తప్ప పుర్రెకు ఇలాంటి డ్యామేజ్ జరగదు. అంటే ఈ స్థాయిలో 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని అల్లరి చేస్తుందనేటువంటి ఉద్దేశంతో లోపల బ్యాగ్ లోపల ఉన్నటువంటి లంచ్ బాక్స్ క్యారేజ్ ఉంది అనేటువంటి విషయం కూడా తెలియకుండా నేరుగా ఆవేశంగా ఆ బ్యాగ్తో ఒక్కసారిగా తల మీద బలంగా కొట్టడంతో ఇంత పెద్ద గాయమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఆ చిన్నారి ఎవరికి చెప్పుకోలేక ఇంటికి వెళ్ళి ఏడిస్తే అక్కడ ఏం జరిగిందో ఒకసారి తలని పరీక్షిస్తే ఒక్కసారిగా వాచిపోవడం, తల మీద బుడిపి రావడంతో నేరుగా తల్లిదండ్రులు ఆ బుడిపిని కాస్త సరిచేసేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే ఆ చిన్నారి ఆ నొప్పికి అల్లాడిపోయింది. ఒక్కసారిగా వాంతులు విరోచనాలతో రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ తల్లిదండ్రులు నేరుగా అక్కడున్న స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్కాన్ తీశారు. స్కాన్ తీసిన తర్వాత వాస్తవం బయటకు వచ్చింది. ఒక్కసారిగా టీచర్ చేసినటువంటి ఈ అమానుషమైనటువంటి చర్యను చూసి వైద్యులే నివ్వెరపోయారు, వైద్యులే ఆశ్చర్యపోయారు. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఇంత దారుణంగా కొట్టాడా, ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కూడా షాక్ అయ్యారు. జరిగినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఆ తల్లిదండ్రులకు కూడా ఇక్కడ మదనపల్లిలో కాదు, మెరుగైనటువంటి చికిత్స కోసం ఇమీడియట్గా మీరు బెంగళూరుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్, తల అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. అందులోనూ పుర్రె, ఆ తల లోపల ఉన్నటువంటి మెదడు, ఇతర ముఖ్య భాగాలను, మెదడుకు సంబంధించినటువంటి నరాలను, వీటన్నిటి కూడా పుర్రె కాపాడుతూ వస్తుంది. అలాంటి పుర్రెనే చిట్లిపోయే విధంగా కొట్టాడంటే ఆ టీచర్ని ఏమనాలి? ఆ టీచర్ కొట్టిన తర్వాత ఆ తల్లి ఆ స్కూల్లోనే పనిచేస్తుంది. ఆ స్కూల్లోనే ఆ తల్లి పనిచేస్తుంటే జరిగినటువంటి విషయాన్ని అక్కడున్న టీచర్ దృష్టికి తీసుకెళ్తే ఏం జరుగుతుంది? తప్పు చేసింది, అల్లరి చేసింది, కొట్టాను, కొడితే తప్పేంటి అంటూ కూడా ఆయన బుకాయించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని పై స్థాయి ప్రిన్సిపాల్కి చెప్పడంతో ప్రిన్సిపాల్ కూడా వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే పిల్లలన్నాక కొట్టకుండా ఉంటారా, టీచర్లు అన్నాక ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చాలా లైట్గా ఈజీగా తీసుకుంటూ మాట్లాడారు. సో జరిగినటువంటి విషయం ఒకసారిగా అక్కడ వైద్యులు రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాత్రం నేరుగా ఇమీడియట్గా బెంగళూరు హాస్పిటల్కి ఆ చిన్నారిని తీసుకువెళ్ళడం జరిగింది. కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ చిన్నారి విద్యార్థినికి సంబంధించినటువంటి నానమ్మ అక్కడికి నేరుగా వచ్చి అక్కడున్న వారిని నిలదీసేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్ను ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తే ఏకంగా ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం గేట్లను మూసేసినటువంటి పరిస్థితి. తప్పు చేసింది కాక విద్యార్థిని ఇప్పుడు ముఖ్యంగా ప్రాణాపాయ స్థితికి వెళ్ళేంత వరకు చేసింది కాక ఆ విద్యార్థిని పూర్తిగా ఆ విద్యార్థిని అనారోగ్యానికి గురి చేస్తూ భవిష్యత్తుని కాలరాసే విధంగా విద్యార్థి మీద తల మీద బలంగా మోదీ కూడా ఇప్పుడు ఇక్కడ బుకాయించే విధంగా చేస్తున్నారంటే ఇలాంటి ఉపాధ్యాయుల్ని ఏమనాలి? లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుంటూ
చిన్న అల్లరి చేసిందనే కారణంతోనే ఇంత దారుణంగా చితకబాదారంటే ప్రైవేటు స్కూళ్ళలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒకసారిగా ఆలోచించుకోవచ్చు. ఎస్, దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి పోలీసులు వెళ్ళేంత వరకు కూడా స్కూల్ యాజమాన్యం, స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ కూడా కనీసం ప్రతిస్పందించలేదు. మీరు హాస్పిటల్కి ట్రీట్మెంట్ ఖర్చు పెట్టుకోలేకపోతే చెప్పండి, మేం పెట్టుకుంటాం అంటూ చాలా ఈజీగా వెటకారంగా మాట్లాడారు. ఇలాంటి ఉపాధ్యాయుల్ని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.